మరి 'విక్రమార్కుడికి' సంబంధించిన కథలు అసలు కథ మొదలైంది అన్నట్టు మొదలవుతుంది. బేతాళుడు ఎలాంటి కథని మొదలుపెట్టాడు? ఎలాంటి ప్రశ్న వేశాడు? చెప్పండి. బేతాళుడు చెప్పిన కథ విక్రమార్కుడికి, ఆ కథ పేరు 'పద్మావతి కథ' అని అంటాం. అంటే హ్మ్. దీన్ని బట్టి ఆ కథలో ప్రధాన పాత్ర నాయకురాలు పద్మావతిది. పద్మావతి అని మనకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. ఆ కథ ఏమిటంటే, పూర్వం దైవపురం అనేటువంటి ఒక చిన్న రాజ్యం ఉండేది. హ్మ్. ఆ దైవపురాన్ అనేటువంటి రాజ్యాన్ని ప్రతాపనిధి అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పేర్లు కూడా చాలా యాప్ట్‌గా పెడతారు వాళ్ళు. ప్రతాపనిధి అంటే హ్మ్. అతను చాలా ప్రతాపవంతుడు, చాలా వీరుడు. హ్మ్. రాజులెప్పుడూ వీరత్వం కలిగి ఉండాలి గదా! నిధితో సమానం అన్నమాట. ఆయన పిరికివాళ్ళు ప్రతాపం. రాజులుగా మనలేరు. హ్మ్. హ్మ్. కాబట్టి బలవంతుడు మాత్రమే రాజుగా ఉంటాడు. హ్మ్. కాబట్టి ఆ రాజు దైవపురం అనేటువంటి ఒక రాజ్యాన్ని హ్మ్. పరిపాలిస్తున్నటువంటి రాజు ప్రతాపనిధి. హ్మ్. ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు గదా! హ్మ్. ఆ మంత్రి పేరు సుశీలుడు. 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 శీలం అంటే గుణము, గుణం. మంచి. మంచి గుణం కలవాడు. మంచి గుణం కలిగినటువంటి వాడు మంత్రిగా ఉంటాడు. ఆ పేర్లలోనే వాళ్ళిద్దరూ హ్మ్. ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తోంది. ఈ రకంగా ఉన్నటువంటి ప్రతాపనిధికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు వజ్రమకుటుడు. అంటే వజ్రం లాంటి మకుటం అంటే కిరీటం కలిగినటువంటి వాడని దీని అర్థం. కానీ హ్మ్. అతని పేరు వజ్రమకుటుడు. ఈ సుశీలుడు కూడా ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు ప్రజ్ఞాసాధకుడు. హ్మ్. ప్రజ్ఞాసాధనుడు అంటే ప్రజ్ఞ అంటే తెలివితేటలు. హ్మ్. కాబట్టి ఈ పేర్లలోనే వీళ్ళు తెలివైన వాళ్ళు, వీడు చాలా గట్టివాడు అని ఇలా మనకు తెలిసిపోతుంది. హ్మ్. హ్మ్. ఈ రకంగా ఆ రాజకుమారుడు, మంత్రి కుమారులు ఇద్దరూ చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు. రాజు వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్నారు. ఆ హ్మ్. రకంగా వాళ్ళు ఎదుగుతూ పెద్దవాళ్ళై యుక్త వయస్సుకొస్తారు. హ్మ్. ఈ వజ్రమకుటుడు, ఈ ప్రజ్ఞానిధి. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు వేటకు వెళ్ళేటువంటి అలవాటు. ఆ హ్మ్. రోజుల్లో రాజులకి ఉన్నటువంటివేమిటంటే హ్మ్. ఒక వయస్సు వచ్చేదాకా విద్య నేర్చుకుంటారు. హ్మ్. ఒక వయస్సు వచ్చాక వేట, యుద్ధం ఇవన్నీ వాళ్ళకి అవును. అలవాటుంటుంది. అవసరం. హ్మ్. రాజ్యాన్ని పరిపాలించాలంటే ఇవన్నీ ఇవన్నీ అవసరం. కావాలి. వేట హ్మ్. ఎందుకు అంటే వేటలో అడవి మృగాలు, క్రూర మృగాలుండి ప్రజలను మరి హ్మ్. ఇవాళ కూడా మనకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఆహ్, జా ఆ జ మృగాలన్నీ పట్టణాల మీద పడితే ప్రజలకి ఆహ్, ఇబ్బందులు కదా! హ్మ్. కాబట్టి ఆ రకమైన వ్యవస్థలో రాజుకి ఇవన్నీ తెలిసి ఉండాలి కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుండే అవి నేర్పుతూ ఉంటారు. రైట్. అందులో భాగంగానే వీళ్ళిద్దరూ ఒకరోజు వేటకి వెళతారు. హ్మ్. హ్మ్. అలా వేటకి వెళ్ళి సైన్యంతో కలిసి వేటకి వెళ్ళి హ్మ్. అరణ్యమంతా, అడవంతా తిరిగి వేటాడి, వేటాడి అలసిపోయి తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చేటప్పుడు దారి తప్పిపోతారు. హ్మ్. సైన్యమంతా ఒకవైపు వెళ్ళిపోతుంది. హ్మ్. ఈ ఇద్దరు ఈ వజ్రమకుటుడు, ప్రజ్ఞాసాధకుడు వీళ్ళిద్దరూ కూడా అడవిలో దారి తప్పిపోయి, దారి తెలియక అటు ఇటు తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ బాగా అలసిపోయి హ్మ్. ఒక సాయంకాలం వేళకి ఒక ప్రదేశానికొస్తారు. హ్మ్. అక్కడ ఒక చిన్న జలాశయం ఉంటుంది. జలాశయము, తటాకం అంటే ఒక చిన్న చెరువు. హ్మ్. హ్మ్. మామూలుగా చెప్పాలంటే చెరువు. హ్మ్. ఆ చెరువులో ఒక రాజకుమారి హ్మ్. తన చెలికత్తెలతో ఆ అమ్మాయి అందులో జలకాలాడుతూ ఉంటుంది. ఇవి హ్మ్. మామూలుగా మనకి సినిమాల్లో సినిమాల్లో కూడా చాలా చూసే కనిపించేటువంటివి ఉంటాం. ఇవి. అవును. పూర్వం వచ్చే సినిమాలు ఈ హ్మ్. రకంగా హ్మ్. ఉండేవి. ఆ రకంగా ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఇద్దరు కలిసి ఆ చెరువులో స్నానం చేస్తున్నటువంటి జలకాలాడుతున్నటువంటి ఆ స్త్రీలందరినీ కూడా చూస్తారు. ఆ రాజకుమారితే ఆమె పేరు పద్మావతి. హ్మ్. ఆమె చాలా సౌందర్యవతి. హ్మ్. ఈ రాజకుమారుడు చూడగానే సహజంగా ఆమె సౌందర్యవతి కాబట్టి, ఇతను కూడా వయసులో ఉన్నవాడు కాబట్టి ఆమె పట్ల తన ప్రేమను పెంచుకుంటాడు. ఈ హ్మ్. అమ్మాయిని వివాహం ఆడాలి, ఈ అమ్మాయిని పొందాలి అనేటువంటి ఒక కోరికను కలిగి ఉంటాడు. హ్మ్. ఆ విషయాన్ని పక్కనున్నటువంటి తన మిత్రుడనండి, మంత్రి కుమారుడనండి, ఆ ప్రజ్ఞాసాధకుడికి చెబుతాడు. ఈ హ్మ్. అమ్మాయి ఈ అందరిలోకెల్లా రాజకుమార్తె ప్రత్యేకంగా కనబడుతుంది కదా! హ్మ్. వాళ్ళ ఆహార్యం గాని, వాళ్ళ అవును. అవును. లక్షణాలు గాని. హ్మ్. ఆ రకంగా చెప్పినప్పుడు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఉంది. ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి. ఏమిటి? ఎలా? ఆ అమ్మాయి ఎవరు? ఏమిటని ఎలా తెలుసుకుందాం? హ్మ్. అంటే ఒక ఏకాంతంగా ఉన్నటువంటి ఒక స్త్రీల మధ్యలోకి పురుషులొచ్చి మాట్లాడటం ఇదంతా కూడా ఆ రోజుల్లో కొంత హ్మ్. నిషిద్ధంగా ఉండేది.
కాబట్టి వీళ్ళొక చెట్టు చాటున దూరం నుండి చూడటం వాళ్ళని ఇదంతా కథ జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ రాజకుమారుడిని చూస్తుంది పద్మావతి. ఈ వజ్రకంఠుణ్ణి చూసి ఇతను కూడా వయసులో ఉన్నవాడు, అందగాడు. కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇతని పట్ల ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడినటువంటి విషయం బయటికి వ్యక్తం చేయలేరు. ఎందుకంటే సహజంగా వెంటనే ఎవరు కూడా చెప్పుకోలేరు కాబట్టి ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తారు? మామూలుగా ఎవరైనా ఎవరు ప్రేమిస్తే ఆ ప్రేమ విషయం ముందు ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, పక్కనున్నటువంటి స్నేహితులకు చెప్పుకుంటారు. ఆ రకంగా వజ్రకంఠుడు ప్రజ్ఞాసాధకుడికి చెప్తాడు ఈ రకంగా ఉంది అని. ప్రజ్ఞాసాధకుడు వాడి పేరులోనే ప్రజ్ఞ, చాలా తెలివైన వాడు. వీడికంటే వాడు చాలా షార్ప్. కాబట్టి ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అని ఎలా తెలుసుకుందాం అని కాసేపు అక్కడ వేచి ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగా అమ్మాయిలంతా కూడా వాళ్ళు జలకాలాడి స్నానం చేసి వాళ్ళు తిరిగి వెళ్లే ముందు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ కొలంలో ఉన్నటువంటి తామర పువ్వులు, కొలను అన్నాక అన్ని తామర పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, ఆ తామర పువ్వుని ఒక తామర పువ్వుని ఇలా పెకిలించి దాన్ని పెరికి ఆ తామర పువ్వును ఆ రాజు వైపు, వీళ్ళంతా దూరంలో అతను ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఆ రాజకుమారుని వైపు చూస్తూ, ఇది ఇక్కడ మనం కొంచెం గమనించవలసిన విషయం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఫస్ట్ ఆ తామర పువ్వుని తీసుకొని ముందు కళ్ళ దగ్గర అద్దుకుంటుంది, ఆ తర్వాత ముఖానికి అదుముకుంటుంది, తర్వాత పాదాల దగ్గర దాన్ని తాకుతుంది, తర్వాత ఆ తామర పువ్వుని గుండెల దగ్గర హత్తుకుంటుంది, తర్వాత ఆ తామర పువ్వుని తీసి తలలో పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇవన్నీ కోడ్ లాంగ్వేజ్, ఇవన్నీ మనం దాన్ని తెలుసుకోవాలి. ఇది ఆ వజ్రకంఠుడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ అమ్మాయి అంటే సాధారణంగా అమ్మాయిలు ముందు మాట్లాడరు కదా, అబ్బాయిలే మాట్లాడాలి. అబ్బాయి కూడా బిడియపడుతున్నాడు, ఎలాగో ఈ ప్రేమ వ్యవహారం ఎలా ముందుకు సాగేది అన్నప్పుడు ఆ అమ్మాయి సంకేతం ఇచ్చి తను తిరిగి చెలికత్తెలతో అంతఃపురానికి వెళ్ళిపోతుంది. అప్పుడు వజ్రకంఠుడు అడుగుతాడు, ఆ అమ్మాయి ఏమిటి అలా ఒక 5 రకాల సిగ్నల్స్ ఇచ్చింది, ఏమిటది అని అడుగుతాడు. అప్పుడు ప్రజ్ఞ ఏమీ లేదు, ఆ అమ్మాయి తామర పువ్వు పట్టుకొని ముందు కళ్ళకి అద్దుకుంది. అంటే దాని అర్థం కళ్ళు అంటే అక్షి, సంస్కృతంలో అక్షి అంటే కళ్ళు, కమలాక్షి అంటాం, అంటే కమలముల వంటి పద్మాక్షి అంటాం, అంటే కమలముల వంటి కళ్ళు కలిగినది అని పూర్వం చెప్పేవాళ్ళు. అట్లా అక్షిపురం అనేటువంటి ఒక చిన్న రాజ్యం ఉంది ఈ అడవికి దగ్గరలో. వీళ్ళ రాజ్యం దైవపురం. వీళ్ళిద్దరు రాజకుమారుడు మంత్రి కుమారుడు వచ్చింది దైవపురంకి చెందినటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఒక అడవిలో తప్పిపోయారు. ఆ అడవిలో ఒక కొలంలో వీళ్ళకి ఈ అమ్మాయి తారసపడింది. ఈ అమ్మాయి ఏ ప్రాంతానికి చెందింది అని చెప్పడానికి దగ్గరలో అక్షిపురం అనేటువంటి ఒక రాజ్యం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి అక్షిపురం అని చెప్పి తన అడ్రస్ చెప్పింది. ఇక రెండవది ఏమిటి, ఆ అమ్మాయి ముఖానికి తామర పువ్వుని ఇలా అత్తుకుంది. ముఖానికి అత్తుకోవటం వల్ల ఏమిటంటే ఆ అమ్మాయి ముఖం పద్మం లాంటిది కాబట్టి ఆ అమ్మాయి పేరు పద్మావతి, పద్మిని అని అక్కడ పద్మిని అంటారు. పద్మిని అంటే పద్మం వంటి ముఖం కలిగినది అని అర్థం. కాబట్టి ఇక్కడ అమ్మాయి ఏం చెప్పింది, మాది అక్షిపురం, నా పేరు పద్మిని, పద్మావతి అని. మూడవ సంజ్ఞ ఏం చేసింది, కాళ్ళ దగ్గర పెట్టింది. కాళ్ళ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటంటే కమల చరణుడు, అది కమలం పువ్వు, తామర పువ్వు చరణాల దగ్గర పెట్టింది కాబట్టి కమల చరణుడు అనేటువంటి వాడు తన తండ్రి. అంటే అక్షిపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు కమల చరణుడు. 3 తెలిసిపోయాయి, నా తండ్రి పేరిది, నా పేరిది, మా ఊరిది అని చెప్పేసింది. ఇక నెక్స్ట్ ఏం చేసింది, ఆ అమ్మాయి గుండెల దగ్గర ఆ పువ్వుని హత్తుకుంది. గుండెల దగ్గర హత్తుకోవటం సైన్ ఏమిటంటే నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు సినిమా పేర్లలాగా నువ్వు నాకు నచ్చావు, అలా గుండెల దగ్గర హత్తుకుంటే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని ఇష్టపడుతోంది అని ఇక్కడ ప్రేమ సంకేతం ఇదంతా. తిరిగి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ కమలం పువ్వుని తలలో పెట్టుకుంది.
తలలో పెట్టుకోవడానికి ఆ ప్రజ్ఞ ఈ 5 కూడా ఆ మంత్రి కుమారుడు చెప్తే గాని వీడికి తెలియలేదు. అంటే వాళ్ళు మంత్రులు ఎప్పుడు తెలివైన వాళ్ళే. వీళ్ళకంత తెలివితేటలు ఉండవు. అన్నీ ప్రతిదీ మంత్రి మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దాని అర్థం ఏంటంటే తలలో పెట్టుకోవడం అంటే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. కాబట్టి నల్లగా ఉండటం ఏమిటంటే చీకటి, నలుపు చీకటికి సంకేతం. కాబట్టి ఆ తమలంపు తలలో తురుముకోవటం వల్ల నువ్వు నన్ను రాత్రికి కలుసుకోమని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇది అక్కడ జరిగింది. వెళ్ళిపోతారు. అప్పుడు దాని అర్థం చెప్పగానే ఆ అమ్మాయిని నేను పలానా చోట ఉంటాను, నువ్వు నన్ను కలుసుకోవడానికి మాదొక రాజ్యం, అక్కడ సైన్యం ఉంటుంది, పరాయి పురుషుని రానివ్వరు. కాబట్టి నువ్వు రహస్యంగా వచ్చి రాత్రి వేళలో నన్ను కలుసుకో అని ఆ అమ్మాయి చెప్పినటువంటి సంకేతంగా ఈ కథ సారాంశం మనకు అర్థం అవుతుంది. అది అలా ఉండగా ఇంకా వీళ్ళు వెళ్ళి అడవిలోనే తిరుగుతూ ఉంటారు. రాజ్యం ఇంకా సైన్యం వేట అన్నీ మర్చిపోయి ఇంకా వీడు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయి మర్నాడు ఏం చేస్తారు, వీళ్ళిద్దరూ ఆ అక్షిపురానికి వెళతారు. ఇక్కడ నుంచి మళ్ళీ కథ మొదలవుతుంది. అక్షిపురానికి వెళ్ళి అక్కడ వాకప్ చేస్తారు. ఆ అక్షిపురం ఓ చిన్న రాజ్యం. ఆ రాజ్యాన్ని రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజలంతా సుఖంగా ఉన్నారు. అక్కడ పూర్వకాలం ఏంటంటే అంతఃపుర స్త్రీలకి, రాణివాసం స్త్రీలకి, ఆడవాళ్ళకి, వాళ్ళందరికీ కూడా పువ్వులు కట్టి తీసుకువెళ్ళేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మనం కూడా ఆడవాళ్ళు పూలు తెప్పించుకొని పూజ కోసం తలలో తురుముకోవడం కోసం చేస్తూ ఉంటాం. దానిని పూర్వం ఏమంటే పుష్పలావికలు అనేవాళ్ళు. పుష్పలావికలు అంటే పూలల్లేవాళ్ళు. ఇంతకేమిటంటే పూలల్లేటువంటి ఒక వర్గం ఉండేది అక్కడ ఆ రాజ్యంలో. అలా ప్రతినిత్యం ఆ రాణివాసానికి పూలు అల్లి తీసుకువెళ్ళేటువంటి ఒక పెద్దావిడ ఇంట్లో వీళ్ళు చేరతారు చాలా తెలివిగా. వీళ్ళంతా ఎంక్వైరీ చేసి ప్రతిరోజు ఈవిడ పూలు తీసుకుని ఆ అంతఃపురానికి వెళుతుంది. ఈవిడ ద్వారా మనం కొంత రాయబారం నడిపి ఆ రాజకన్యకి దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది అని వీళ్ళు మెల్లిగా ఆ పుష్పలావిక అంటాం, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో అమ్మ పెద్దమ్మ అది ఇది మాటలు అవి చెప్పి కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటాం, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బు కోసం పనులు చేసేవాళ్ళు కాబట్టి ఆమె దగ్గర ఆశ్రయం పొందుతారు. అలా ప్రతినిత్యం కొంతకాలం జరుగుతాయి. ఒకరోజు ఆవిడ పూల చెండ్లు అల్లి తీసుకువెళ్ళేటప్పుడు ఈ వజ్ర మకుటుడు, ఈ ప్రజ్ఞా సాధకుడు వీళ్ళిద్దరు కూడా ఆవిడ ఇంట్లో ఉండి ఆ పూల చెండులో ఈ మంత్రి కుమారుడు ప్రజ్ఞా సాధకుడు ఒక చిన్న చీటీ రాసి అందులో పెట్టి వీడే పూల చెండల్లి చీటీ రాసి ఆవిడతో అంతఃపురానికి పంపుతాడు. ప్రతినిత్యం పూలు తీసుకొస్తుంది. ఆ రాజకుమార్తె ఆ రోజు కూడా ఈవిడ ఎప్పట్లాగా పూలు తీసుకొస్తే చూసి ఆ చేతిలో ఉన్న చెండుని చూసి ఇదేమిటి చాలా కొత్తగా ఉంది, వెంటనే తెలిసిపోతుంది కదా, ప్రతినిత్యం నువ్వు అల్లేటువంటి పూలమాల కానీ పూల చెండు కానీ ఒక రకంగా ఉండేది, ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం వేరుగా అనిపిస్తుంది, నిజం చెప్పు, ఇది నువ్వు అల్లింది కాదు కదా, నువ్వు తయారు చేసింది కాదు కదా అని చెప్తుంది. అప్పుడు ఈవిడ ఉన్నమాట చెప్పేది. పెద్దావిడ ఆవిడికి ఇవన్నీ తెలియదు. పాపం ఎవరో వచ్చారు, తన ఇంట్లో ఉంటామన్నారు, ఉండనిచ్చింది. పూర్వం పూటకూళ్ళు అని ఉండేవి, హోటళ్ళు లాడ్జీలు ఉండేవి కాదుగా. ఆ రకంగా ఆవిడ ఏం చేస్తుంది, ఉన్నమాట చెప్పేస్తుంది. ఇలా ఎవరో ఇద్దరు నా దగ్గరికి యువకులు వచ్చారు, ఆ అబ్బాయి పూలను అల్లటంలో మంచి నేర్పరి కాబట్టి అతను ఈరోజు నేను అల్లుతానంటే సరే అని అల్లమన్నాను, ఇచ్చాడు అనగానే ఆవిడ ఆ పూలమాల తీసి ఆవిడికి అనుమానం వస్తుంది. ఆ అమ్మాయికి అదంతా విప్పి చూస్తే అందులో చీటీ కనబడుతుంది. ఆ చీటీలో అతను ఇదంతా చెప్తాడు. మనం అక్కడ కలిసాం, మేము వచ్చాం, ఈ ఊళ్ళో ఈ దేశంలో ఉన్నాం అని చీటీ పంపేటప్పటికి ఈ అమ్మాయికి తెలిసిపోతుంది, నన్ను వెతుక్కుంటూ అతను వచ్చాడు, అతను అతని స్నేహితుడు ఇద్దరు వచ్చారు అని. తిరిగి ఈ అమ్మాయి మళ్ళీ జవాబు పంపాలిగా. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ పూల చెండునే మార్చి అందులో ఏదో చీటీ పెట్టి పూల చెండుని మార్చి ఆ పూల అల్లే ఆవిడికి చేతికిచ్చి, నువ్వు ఎవరో కొత్త వాళ్ళు, ముక్కుమని తెలియని పరాయి వాళ్ళు, అందులో ఎవరో పురుషులు, వాళ్ళు అల్లింది నా దగ్గరికి ఎలా తీసుకొస్తావు అని పైకి నటిస్తూ, లోపలేమో
సంతోషిస్తూ ఉంటుంది. పైకి మరి బయట అవును. పడరుగా అంత తేలిగ్గా. హ్మ్. అని ఏం చేస్తుంది తను, 2 చేతులు గంధం నీళ్ళల్లో గంధాన్ని తడిపినటువంటి 2 చేతుల్లో 2 చేతులు ఆ గంధంలో ముంచి హ్మ్. ఆ పెద్దావిడ 2 చెంపలు పగలగొడుతుంది. పగలగొట్టంటే ఈ చెంప వాయిస్తుంది. హ్మ్. వాయించటంతో ఆ 10 వేళ్ళు గంధం లో అద్దినటువంటి ఆ వేళ్ళ ముద్రలు ఆవిడ చెంపల పైన పడుతుంది. హ్మ్. ఆవిడ లబోదిబోమంటూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో చెబుతుంది, మీరు చేసిన నిర్వాకానికి నేను దెబ్బలు తిన్నాను. హ్మ్. ఆ రాజకుమారి నన్ను బాగా చీవాట్లు పెట్టింది. ఎవరో ముక్కుమంతెలే అలా పూల చెండు నాకెలా తీసుకొస్తావు నువ్వు హ్మ్. అని ఇదిగో చెంపలు వాయించింది అని చెప్తాడు. అప్పుడు దాని వెనకున్నటువంటి మళ్ళీ కోడ్ లాంగ్వేజ్ వీడు ఈ ప్రజ్ఞా సాధకుడు గ్రహిస్తాడు. హ్మ్. గ్రహించి ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనే అర్థాన్ని వీడు మళ్ళీ ఈ రాజకుమారుడికి చెప్తాడు. హ్మ్. ఆ 10 వేళ్ళు అర్థం ఏమిటంటే ఆ గంధము, ఆ చల్లదనము ఇవన్నీ గంధమే ఎందుకు? ఇంకోటెందుకు కాకూడదు అని మనం అవును. ఇక్కడ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. దాని వెనక ఏవొచ్చింది? గంధం చల్లదనానికి సంకేతం. హ్మ్. కాబట్టి వాళ్ళు రావటం ఆ అమ్మాయికి చాలా సంతోషం. చల్లదనం, వేడి కాదు. అవును. కాబట్టి గంధం 10 వేళ్ళు అంటే 10 రోజులు అని అర్థం. హ్మ్. కాబట్టి ఆ అమ్మాయి హుహు. ఏం చెప్తుందంటే, ఇప్పుడు కాదు 10 రోజుల తర్వాత నన్ను కలుసుకోవడానికి వీలవుతుంది. ఓహ్! కాబట్టి హుహు. మీరు 10 రోజుల దాకా ఆగాలి అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక చిన్న సంకేతాన్ని, సంకేతం ఇస్తుంది. అంటే ఇక్కడ తెలివంతా కూడా ప్రజ్ఞానిధితో మనకు బయటపడుతుంది. హ్మ్. మామూలుగా మనం చదివితే ఇవన్నీ మనకు అర్థం అవ్వదు. హ్మ్. కానీ ఆ 10 వేళ్ల వల్ల అతను తెలుసుకొని ఆవిడకి చెప్తాడు. అతనికి చెప్తాడు. అయితే గౌరీశంకర్ గారు మొత్తానికి ఏదైతే జరగాలి అని తలచారో రాజకుమారుడు, హ్మ్. అదే జరిగింది. తను ఏదైతే చెప్పాలి అనుకున్నారో రాజకుమారికి ఆ విషయం చెప్పడం జరిగింది. తన ద్వారా కూడా సంకేతం తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా కథ. మరి ఇలాంటి కథలు మీరు ఎక్కడైనా విన్నారా ఇంతకుముందు? ఎప్పుడైనా చూసారా? వాటన్నిటిని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, దీని వెనకాల ఉండేటువంటి నీతి తెలుసుకోవాలి అంటే కథ మొత్తం తెలియాలి. తెలియాలి అంటే కంటిన్యూషన్ కథ కూడా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.